అప్పుడుంటుంది నీకు. అలా ఎప్పటికీ జరగదు కావేరి. తనకవన్నీ గుర్తొచ్చేలోగా నేను బావని శాశ్వతంగా నా వాణ్ణి చేసుకుంటాను. అయినా నీ మెడలో తాళి తెగిపోయింది. నా బావతో బంధాన్ని కూడా వదులుకోమని చెప్పాను కదా. నోర్మోయ్, మా బంధాన్ని విడగొట్టడం నీ వల్ల కాదు. అర్జున్ బాబే తెగిపోయిన మా బంధాన్ని నిలబెట్టేలా చేస్తాను. కలలు కనుకు కావేరి. ఇప్పటికే బావని నుంచి చాలా దూరం అయిపోయాడు. ఇక ఎప్పటికీ నీ వాడు కాడు. ఏయ్, పిచ్చివాగుడు వాక్కు యమజ. కావేరి చెప్పిందంటే చేసి తీరుతుంది. 24 గంటల్లోపు రుక్మిణి అక్కని నీ చేతే విడిపిస్తానని చెప్పింది. చెప్పినట్టుగానే చేసింది కదా. ఇది కూడా అలాగే జరిగి తీరుతుంది. ఏదో మాయ చేసి రుక్మిణిని విడిపించినంత తేలిక కాదు బావని తిరిగి నీ వైపు తిప్పుకోవడం. బావ ఎప్పటికీ నా వాడే. చూద్దాం యమజ. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను నమ్మిన అమ్మవారి మీద నాకు నమ్మకం ఉంది. తెగిపోయిన తాళి ఎలాగైతే నా మెడలో చేరుతుందో అర్జున్ బాబు కూడా అలాగే నా పక్కన చేరతారు. అది కావేరి పొండంటే. ఇదిదా పౌరుషం అంటే. కావేరి పన్ను, నువ్వు చెప్పినట్టే అన్నీ జరుగుతాయి. జరగవు. జరగనివ్వను. ఏయ్, అరవకు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? నువ్వు ఆస్తి కోసం అర్జున్ని కావాలనుకున్నావు, కాని కావేరి తన ప్రేమ కోసం అర్జున్ని కావాలనుకుంది. దేవుడు ఎవరి పక్షానుంటాడో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. వెళ్ళమజా, ఏం చేస్తావో చేసుకో. నువ్వేం చేసినా నా అర్జున్ బాబు నాకే దక్కుతాడు. దక్కేలా చేసుకుంటాను. నీ నాటకాన్ని బయటపెట్టి నిన్ను శాశ్వతంగా సెల్లో వేయించడమే. అది త్వరలో నా కూతురు చేస్తుంది. నేను చూస్తాను కూడా. అలా తలదించుకొని నిలబడ్డం కాదు, జరిగిందంటూ ఇప్పటికైనా చెప్పిచావు. ఇక మనుషుల భాషలో చెప్తే అర్థం కాదా? అసలు ఏం జరిగిందో చెప్పు. రుక్మిణిని విడిపించమని ఎందుకు అంత పట్టుబట్టావు? ఇదంతా నా వల్లే అక్క. నీ వల్ల? నువ్వేం చేసావు? చూడక్క, ఆ కావేరి నన్ను ఎలా కొట్టించిందో. ఏయ్ నోర్మి, 10 మందికి చెప్పుకోవడానికి నువ్వేమైనా గోల్డ్ మెడల్స్ తెచ్చావా? తొన్నులు తిన్నావు. నువ్వు నోర్మి, నువ్వు చెప్పవే. ఒక్క ఛాన్స్ ఇవ్వు యమజ. ఆ కావేరి అంతు చూస్తాను. ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఏదో ప్లాన్ చేస్తావు. ఏం చేస్తావో చెప్పవు. అంతా అయిపోయాక ఇలా ఏడుస్తూ కూర్చుంటావు. అది కాదు యమజ, నా కూతుర్ని అరెస్ట్ చేసి కొడుతుంటే తట్టుకోలేకపోయాను నేను. దాన్ని అరెస్ట్ చేయడం అని అనరు, కిడ్నాప్ చేయడం అని అంటారు. నీ గుడి గురించి చెప్పినప్పుడే ఇదంతా ప్లాన్ అని నాకు అర్థమైంది. అయినా నేను కూడా తెలియకుండా వాళ్ళ స్కెచ్లో పడిపోయాను. కావాలని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి నీ కూతుర్ని కిడ్నాప్ చేశారు. అది కాదు యమజ, నా కూతురు తప్పు చేసింది. అందుకే అమ్మాయి సమ్మ అరెస్ట్ చేసింది. నోర్మోయ్. సైబర్ క్రైమ్ లో అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అయినా ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేస్తుంది? ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి.
ఇల్లు సెర్చ్ చేయాలంటే సెర్చ్ వారెంట్ ఉండాలి. నీకు అది కూడా తెలీదు. మాట్లాడితే కిడ్నాపులకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ అంటావు. అసలు నువ్వు ఎంత పిచ్చి పని చేశావో తెలుసా? ఒక్క మాట నాకు చెప్పుంటే పై అధికారులకు ఫోన్ చేసి మైసమ్మ చేసింది తప్పు అని నిరూపించేదాన్ని. దెబ్బతో దాని ఉద్యోగం పోయేది. చాలా తప్పు చేసావాలా. నీ వల్లే ఆ కావేరి గెలిచింది. సెల్ఫ్ గోల్ చేశావు. అక్క, నన్ను ఇన్ని దెబ్బలు కొట్టించిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అవును యమజ, నా వల్ల ఒక తప్పు జరిగింది. ఇక ముందు అలా జరగదు. నా బిడ్డ మీద ఇంతవరకు నేనే చేయి చేసుకోలేదు. ఓపిస్టి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టారో చూడు. యమజ, నువ్వేం చేస్తావో చెయ్యి. నేను నా కూతురు నీకు ఖచ్చితంగా తోడుంటాం. ఆ కావేరిని ఇంతకింత దెబ్బ కొట్టాలి. దానికి పొట్ట పగలే చుక్కలు చూపించాలి. చూపిద్దాం. అది బావ చేతే నల్ల పూసలు తన మెడలో వేయించుకుంటాను అని అంతే. రేపే కార్తీక పౌర్ణమి. నల్ల పూసల ప్రోగ్రాం పెడదాం. దాని కళ్ళ ముందే బావ చేత నా మెళ్ళలో నల్ల పూసలు వేయించుకుంటా. నల్ల పూసలు వేయించుకో, నీకు నేను తోడుగా ఉంటాను. అన్నీ అలా తన బాధలన్నీ యమజకి చెప్పుకుందనుకుంటా. ఏడవని. వాళ్ళని అస్సలు వదలకూడదు. జైల్లో పెట్టించాలి. ఎవరు కావేరి? అమ్మ ఫోన్ చేస్తుంది అత్తయ్య. హలో అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఇంటికెళ్ళావా? వచ్చాను బిడ్డా. అయినా నీలాంటి బిడ్డుండగా నాకేమవుతుంది? కావేరి, నువ్వు సూపర్. మాట నిలబెట్టుకున్నావు. ఆ స్నేహ, కావేరి ఎవరనుకున్నావు? నా కోడలు. తను చెప్పినట్టుగానే యమజతో రుక్మిణిని విడిపించింది. అవును బోనమ్మా, తను నీ కోడలే. అందుకే నీలాగే ఆలోచించి ఆ యమజను చిత్తు చేసింది. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా? బావా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తను తొందరపడకూడదు. తొందరపడంలే బిడ్డా. ఆ యమజ సంగతి నువ్వే చూసుకుందు గాని. కావేరి, అర్జున్ హెల్త్ ఎలా ఉంది? తనకేమీ గుర్తు రావడం లేదా? లేదు బావా, మేమా ప్రయత్నంలోనే ఉన్నాం. అమ్మని రిలీజ్ చేయించడంతో నేను మొదటి యుద్ధం గెలిచాను. కార్తీక పౌర్ణమి రోజు చేయబోయే దానితో ఆ యమజని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాను. వీలైనంత త్వరలో అర్జున్ బాబుకి గతం గుర్తొచ్చేలా చేస్తాను. ఆ యమజ అమ్మని ఏ సెల్లో అయితే కూర్చోబెట్టిందో దాన్ని కూడా అదే సెల్లో కూర్చోబెడతాను. బిడ్డా జాగ్రత్త. ఆ యమజ గుంట నక్కలాంటిది. ఏం పర్లేదమ్మా. ఆ యమజని ఒకసారి క్షమించాను, ఇక క్షమించను. నీ మీద నాకు నమ్మకం ఉంది బిడ్డా. నువ్వు చేస్తావు. ఉంటానమ్మా. కావేరిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఎన్ని కష్టాలొచ్చినా ప్రతి అమ్మాయి కూడా తనలాగే ఉండాలి. యమజ మంచి నిద్రలా ఉంది. తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు?